వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి విద్యార్థుల వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని, దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లకు మెస్ బిల్లును, దాంతోపాటు శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలను పునర్నిర్మించాలని చెప్పేసి, దీంతోపాటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పెండింగ్లో ఉన్నటువంటి బడ్జెట్ని రిలీజ్ చేయాలి. దీంతో పాటు ఏదైతే టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులని భర్తీ చేయాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలలో విద్యార్థులకి ఫ్రీ బస్ పాసులు అందించాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మేము ప్రతి సంవత్సరం విద్యార్థులకి ఏ లోటు రానివ్వకుండా ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం ముగింపు వరకు స్కాలర్షిప్ ఫీజు విడుదల చేస్తామని చెప్పారు. కానీ 18 నెలలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం విడ్డూరకరం. అసలు తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, మంత్రులకి, కానివాయిలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇతర సంక్షేమ పథకాలకి ఈరోజు డబ్బులు పెడతా ఉన్నారు. కానీ విద్యార్థులకు చిన్న చూపు చూసి విద్యార్థులకు ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ని విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.